Minister of Finance. అధ్యక్ష, గౌరవ నీటి వనరుల శాఖ మంత్రులు చాలా డీటెయిల్గా కూలంకుషంగా ఇరిగేషన్ సెక్టరు మరి పోలవరంకు సంబంధించిన నిజ నిజాలు ఎన్నో సభ ద్వారా రాష్ట్రానికి అంతా కూడా తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఒక్కసారి అధ్యక్ష మనం వెనక్కుపోయినట్లయితే 2014 సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష దుఃఖంతో కూడి, ఎందుకంటే చాలా అన్యాయంగా అసాంకేతికంగా మరి అనైతికంగా విభజన జరిగిన తర్వాత కొన్ని హామీలు, ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న మెజారిటీ జనాభా ఎవరు కూడా ఈ విభజనకు ఒప్పితం లేదు అధ్యక్ష. ఆ రోజు మెజారిటీ సభ్యులందరూ కూడా 2-3 తరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ఉన్న వాళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని 1956 నుంచి ఒకటిగా చూసి రాష్ట్రము భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రము అయ్యేదానికి పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా ఇంత అన్యాయంగా విభజన జరిగినప్పుడు చాలా బాధతో శోకంతో కూడిన దినం అధ్యక్ష. అయితే ఆ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒకటో రెండో ఒక మంచి అని రాష్ట్రానికి జరిగే విషయాలు గమనించినట్లయితే అధ్యక్ష, ఆ రోజు రాష్ట్రంలో విభజన జరిగినప్పుడు 58% జనాభా ఇక్కడుంది, 58% అప్పు ఇక్కడుంది. కానీ ఆదాయం చూస్తే అక్కడ మనకంటే దాదాపు 15% ఎక్కువ ఉంది. రివర్స్లో అధ్యక్ష, జనాభా మనకు, అప్పు మనకు, ఆదాయం మాత్రము పక్క రాష్ట్రానికి పోయిన పరిస్థితులు అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో పరిశ్రమ అంతా కూడా పక్క రాష్ట్రానికి పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా వరకు కూడా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంగా మిగిలిపోయింది అధ్యక్ష. అయితే భగవంతుడు ఎన్ని వైకల్యాలు ఇచ్చినా మనకు కొంతవరకు కొన్ని నదుల ద్వారా మన వ్యవసాయాన్ని, మన రైతాంగాన్ని కాపాడుకునే మార్గాలైతే ఇచ్చినాడు అధ్యక్ష. నాగార్జున సాగర్, శ్రీశైలం ఇటువంటి ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పోలవరం ప్రాజెక్టును ఒక జీవనాడిగా, ఎందుకంటే రాష్ట్రానికి రాబోయే కాలంలో కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని లక్షలాది మంది జనాభా, కొన్ని లక్షల మంది రైతులు, అదేవిధంగా రాష్ట్రానికంతా ఉపయోగపడే ఒక పోలవరం ప్రాజెక్టుగా భావించే దినాలు అధ్యక్ష ఆ రోజులలో. మరి హిస్టరీ ఆఫ్ పోలవరం అధ్యక్ష 1940 నుంచి ఇది దాదాపు అందరికీ కూడా సభ్యులందరికీ కూడా తెలిసిన విషయమే అధ్యక్ష. అయితే అందులో అధ్యక్ష ఎప్పుడైతే 2014లో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటైందో, ఎన్డీఏ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయ్యే దినం నుంచి మనము ఈరోజు కొంత చరిత్ర చూసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గమనించినట్లయితే పోలవరం ప్రాజెక్టు పట్ల వివిధ రకాల వ్యక్తులు, వివిధ రకాల బాధ్యత గల వాళ్ళు, వివిధ రకాల మీడియా సంస్థలు వివిధ రకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా వరకు కూడా గవర్నమెంట్ కరస్పాండెన్స్ అనేది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది ఒక సామాన్య మానవునికి కూలంకుషంగా తెలిసేది అరుదు అధ్యక్ష. అయితే గవర్నమెంట్ కరస్పాండెన్స్ కొంతవరకు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, కొంతవరకు పబ్లిక్ డొమైన్లోకి ఒకవేళ రాకున్నా కొంతమందికి మాత్రమే దృష్టిలో ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈరోజు సభ ద్వారా వాస్తవానికి ఏం జరిగింది పోలవరము, వాస్తవానికి ఈరోజు పోలవరం ఏ పరిస్థితిలో ఉందనేది సభ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే బీఎస్సీలో మాట్లాడినప్పుడు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడాలనేది ప్రతిపక్షం కూడా ఒక ముఖ్యమైన అంశంగా భావించారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అధ్యక్ష ఈరోజు అన్ని కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ద్వారా మీ అనుమతితో తెలియజేస్తాను అధ్యక్ష. మన 2014లో అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఇంకా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాకముందే 1/5/2014 అధ్యక్ష, మే 1, 2014లో ఒక క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఆ నిర్ణయంలో ముఖ్య అంశాలు అధ్యక్ష, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అండ్ గవర్నింగ్ బాడీ ఆఫ్ PPA,
రెండో అంశం అధ్యక్ష, bearing of all further expenses on Polavaram project and that of the authority by the central government out of the grants in aid under the scheme for the national project as a special dispensation on the funding brought out in para 5.3. ఇక్కడ ముఖ్యమైన అంశం అధ్యక్ష, ఒకటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు చేయడము, గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయడము. అయితే ఆ అథారిటీ విధి విధానాలు బాధ్యతలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులు ప్రతి ఒక్కటి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అధ్యక్ష. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే యూనియన్ బడ్జెట్లో రైట్ రాయల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి రూపాయి పైసా పోలవరం ప్రాజెక్టు మీద కట్టే ఖర్చంతా కూడా రైట్ రాయల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము యూనియన్ క్యాబినెట్ నుంచి క్లెయిమ్ చేసేదానికి ఇచ్చిన ఒక వసతి అధ్యక్ష. ఇది ఈరోజు ఆ 5.3 పారాగ్రాఫ్ ఏమని చెప్తుందంటే అధ్యక్ష, ద ప్రజెంట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ rupees 16,010 crores at 2010-11 price level, which is likely to increase considering time and cost overruns, inclusion of command area development works and increased compensation under the Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act of 2013 అధ్యక్ష. అంటే ఎంత క్లియర్గా అధ్యక్ష, ఇది ఎప్పుడు అధ్యక్ష, మే 1, 2014 అధ్యక్ష. ఇక్కడ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాలేదు, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ క్యాబినెట్లో అధ్యక్ష. ఏమంటున్నారు, 2010-11కు సంబంధించిన రేట్ల ప్రకారము, ఖర్చు ప్రకారము 16,010 కోట్లుగా ఉంది. ఇది రాబోయే కాలంలో పెరిగేదానికి అవకాశం ఉంది. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఈవెన్ డ్యామ్ కానీ కెనాల్స్ కానీ ఇంకోటి కానీ వర్క్స్ ఏదైతే ఉన్నాయో కట్టడాలలో ఖర్చులో పెరిగేదానికి అవకాశం ఉంది. అది మొత్తము కూడా కేంద్ర ప్రభుత్వమే భరాయిస్తుంది, భరాయించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత కూడా ఎక్కడి నుంచి అధ్యక్ష, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం రైట్ రాయల్గా మనకు పోలవరంకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష. ఇది దీనికి గాను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్గా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ తర్వాత అధ్యక్ష, ఈరోజు గమనించినట్లయితే ఆశ్చర్యంగా అధ్యక్ష, గత నెల రోజుల నుంచి చూస్తున్నాం ఈ మీడియా సంస్థలు, ప్రతిపక్ష నాయకులు కొంతమంది బయట మాట్లాడేది ఎట్లుందంటే, నిజంగా వాళ్ళకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలనుందా కాకూడదుందా అనేది క్లియర్ కట్ క్వశ్చన్ అధ్యక్ష ఎవరికైనా కానీ. కొన్ని చూడండి అధ్యక్ష, పోలవరం బలి, బహుళార్థక సాధక ప్రాజెక్టు గ్రహణం, ఇట్లా ఇంకా చదువుకుంటూ పోతే అధ్యక్ష కొన్ని మీడియా సంస్థలవి ఇది ఒకటి కాదు డజన్ల ప్రకారం అధ్యక్ష. ఇవన్నీ కూడా ఒక మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అధ్యక్ష. ఇది కేవలము ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు రావాలి, ప్రజల్లో ఒక అభద్రత భావం రావాలి. ఆ అభద్రత భావం ద్వారా ప్రతిపక్షానికి ఎంతో కొంత మైలేజ్ గెయిన్ కావాలి తప్ప, ఎందుకంటే ఏదైనా కానీ అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు, లీడర్లుగా ఉన్నప్పుడు మనము చాలా బాధ్యతతో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్ని కూడా మన దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మనం సంస్థలతో ఏదైనా మీడియా సంస్థలతో మాట్లాడినప్పుడు కానీ, న్యూస్ రిలీజ్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా ఇట్ షుడ్ బి సబ్స్టాన్షియేటెడ్ బై ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ ట్రూత్. అంతేగాని మనకి ఏదో ఒకటి అభద్రతా భావం కలిగడం అనేది మాత్రము ఇది చాలా దుర్మార్గమైన చర్య అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే యాక్చువల్గా ఏం జరిగింది, ఏ పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉండేదానికి కారకులు ఎవరు, ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసేదానికి కష్టపడుతుండేది, పాటుపడుతుండేది ఎవరు అనేది క్లియర్ కట్గా సభకు, పబ్లిక్ అర్థమవుతుంది అధ్యక్ష. అయితే వీళ్ళు ఏం చేసినారు అధ్యక్ష, వీళ్ళు పోయి 2014 నుంచి గమనించినట్లయితే అధ్యక్ష 2 సంవత్సరాలు సెప్టెంబర్ 2016 వరకు పోలవరం ప్రాజెక్టు ప్రోగ్రెస్ చూడండి అధ్యక్ష, ఏమీ ఉండదు. ఎందుకు ఏమీ ఉండదంటే పట్టిసీమ ప్రాజెక్టు కడతాము అని అన్నారు. ఆ రోజు కూడా ప్రతిపక్షము మనం అడగడం జరిగింది అధ్యక్ష. ఏమని అడిగినాము, పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ చేసే పనే కదా, పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తే గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో అయిపోతుంది, పోలవరం ప్రాజెక్ట్ తొందరగా తయారవుతుంది. కానీ మీరు పట్టిసీమ అని చెప్పి దానికోసం అదనంగా 1600 కోట్లు ఖర్చు పెట్టి సేమ్ పోలవరం ప్రాజెక్ట్ చేసే పనే చేయబోతున్నారు. దానికి 1600 కోట్ల ఖర్చే కాకుండా ప్రతి సంవత్సరం కొన్ని 100 కోట్ల కరెంటు బిల్లు కూడా కట్టే అవసరం వస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసి రైట్ బ్యాంక్ కెనాల్ చేసే పని కృష్ణా డెల్టాకు వాటర్ స్టెబిలైజేషన్ సేమ్ అదే పని పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ చేస్తుంది. కాబట్టి పోలవరం త్వరగా కంప్లీట్ చేయని చెప్పి ఎన్నో మార్లు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము, ప్రతిపక్షం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు బుల్డోజ్ అధ్యక్ష,
బుల్డోజ్ చేసేసినారు. బుల్డోజ్ చేసి 2016 సెప్టెంబర్ వరకు ఏం చేసినారో 1.5 సంవత్సరం పైన అధ్యక్ష, దాదాపు 2 సంవత్సరాలు ఎవరికి తెలియదు అధ్యక్ష. ఏదో కట్టుకుంటూ పోయినారు. ఎప్పుడన్నా చూడు ఏదో బస్సులు ఎక్కుతారు, పోతారు, ఏదో పూలు చల్లుకుంటారు, పసుపచ్చ పూలు అంటారు, కెనాళ్ళ పూలు అంటారు, బయట పూలు అంటారు, అంతా పసుపచ్చమయం అధ్యక్ష. ఏమన్నా మాట్లాడితే బుల్డోజ్ చేస్తారు, తప్పు అని అంటారు. ఆ తర్వాత అధ్యక్ష వీళ్ళు పోయి సెప్టెంబరు 8, 2016 ఒక స్పెషల్ ప్యాకేజ్ అని తెచ్చుకున్నారు అధ్యక్ష. ఏముంది ఈ స్పెషల్ ప్యాకేజీలో అని చూస్తే, స్పెషల్ ప్యాకేజీలో ఉండేది ఏకైక ఇదే అధ్యక్ష. అన్ని కూడా పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోవడంతో పాటు వీళ్ళు రాష్ట్రానికి సంబంధించిన ఒక గొప్ప హక్కును ఆ రోజు వదిలిపెట్టి వచ్చినారు అధ్యక్ష. ఏ విధంగా వదిలిపెట్టినారంటే, వీళ్ళు స్పెషల్ ప్యాకేజీలో భాగంగా ప్రత్యేక హోదాను వదిలిపెడుతూ, ప్రత్యేక హోదాతో పాటు వీళ్ళు వదిలిపెట్టిన ఒక గొప్ప హక్కు ఏమంటే, పోలవరం ప్రాజెక్టును మేమే ఎగ్జిక్యూట్ చేస్తాం, నిర్వహణ చేస్తామని చెబుతూ, చేస్తే మంచిదే అధ్యక్ష, ఎవరు కూడా వద్దంటారు, కానీ చెప్తూ ఆ మేమే నిర్వహణ చేస్తామని చెప్పి ఆ ఒప్పించుకుండే దానికి వీళ్ళు త్యాగం చేసినది ఏమంటే అధ్యక్ష, చూడండి అధ్యక్ష, ద సెంట్రల్ గవర్నమెంట్, పాయింట్ నెంబర్ 4 అధ్యక్ష, దిస్ ఇస్ ద PIB రిపోర్ట్ ఆన్ September 8, 2016. అప్పటి ఆర్థిక శాఖ మంత్రివర్గ అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసిన రిపోర్ట్ అధ్యక్ష. The central government will fund the Polavaram irrigation project in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation project only of the project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on that date. On that date అధ్యక్ష, ఈ 3 పదాలు కొంపల ముంచే పదాలు. ఆన్ దట్ డేట్ అంటే 2014కు ఏదైతే దాని ఖర్చు వ్యయం ఉందో ఆ వ్యయానికి పరిమితమై వీళ్ళు ఒప్పుకొని వచ్చినారు అధ్యక్ష. ఎంత అంటే, అంతకుముందు 1 మే 2014 ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత 100% ఖర్చు కేంద్రం భరాయిస్తుంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నుంచి భరాయిస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ నుంచి భరాయించేదే కాకుండా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వలన, కట్టడాల వలన, ల్యాండ్ అక్విజిషన్ వలన, భూసేకరణ వలన ఖర్చులు పెరగబోతున్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం భరాయిస్తుండేదనే దాన్ని వీళ్ళు వదిలిపెట్టుకొని వీళ్ళు చేసుకున్న ఒప్పందం ఏమంటే, ఏ రోజైతే సెప్టెంబర్ 8, 2016 అంటే ఇంచుమించు 2 సంవత్సరాల పాటు ఏమీ చేయకుండా పోలవరం గురించి వాళ్ళు సాధించుకోవాల్సిన ఘనకార్యం ఏమంటే, వీళ్ళు 2014కు ఏ వ్యయం అయితే అవుతుందో ఆ వ్యయానికి వీళ్ళు ఒప్పుకొని వచ్చేసి ఒక స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి చేసుకొని వచ్చారు. ఎంత దుర్మార్గమైన చర్య అనేది ఈరోజు రాష్ట్రం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష సబ్సిక్వెంట్గా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసినట్లయితే, ఆ తర్వాత దాని వలన ఏదైతే వీళ్ళు ఒప్పందం చేసుకొని వచ్చినారో ఆ ఒప్పందం చేసుకొని వచ్చిన దాని వలన అధ్యక్ష 8 మే 2017 అధ్యక్ష, వీరు 30 సెప్టెంబర్ 2016లో వీళ్ళు చేసుకున్న ఒప్పందం ఏమధ్యక్ష, ఒక మెమో ఇష్యూ చేసినారు అధ్యక్ష. ఆ మెమో ప్రకారం ఏమనంటుంది, that while 100% of balance cost of 1st April 2014 shall be borne by Government of India, the balance cost of the irrigation component at latest price level shall be borne by state government from the resources. అంటే 2014 ఖర్చు తర్వాత ఏదైతే అదన ఖర్చు వస్తుందో ఆ అదనం ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ డబ్బుల్లో నుంచి కడతారని చెప్పి చేసుకొని వచ్చిన మాట వాస్తవమా కాదు అధ్యక్ష? ఆల్ దీస్ ఆర్ సబ్స్టాన్షియేటెడ్ విత్ కరెస్పాండెన్స్ ద్వారా సబ్స్టాన్షియేట్ అయినది అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష వీళ్ళు మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఎస్టిమేట్ దాన్ని వ్యయం అనేది రివైజ్ చేసుకుంటూ వస్తారు కదా అధ్యక్ష. రివైజ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి 2000 orders regarding funding of Polavaram irrigation project stipulated by so and so 39 Minister of Finance, Government of India, which in turn apparently arises from the decision of the Union Cabinet. 15/3/2017 అధ్యక్ష. మార్చి 2017లో యూనియన్ క్యాబినెట్ మళ్ళా ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారంగా 2014 ఖర్చు బైండింగ్ అంతకు మించి ఇవ్వము డబ్బులు అనేది వాళ్ళు యూనియన్ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే 2014 ఏమో యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు భరాయిస్తుంది, పెరిగే ఖర్చు భరాయిస్తుంది, పెరగబోయే ఖర్చును కూడా భరాయిస్తుంది. వీళ్ళు చేసుకున్న స్పెషల్ ప్యాకేజ్ ఒప్పితం ప్రకారం అధ్యక్ష 2 సంవత్సరాల తర్వాత 2017 మార్చికు మళ్ళీ యూనియన్ క్యాబినెట్ వీళ్ళు చేసిన ఘనకార్యం వలన ఏమని 2014 వరకు మాత్రమే భరాయిస్తుంది. 2014 తర్వాత జరిగే ఖర్చు మొత్తం కూడా కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి వీళ్ళు చేసుకున్న ఒప్పందం అధ్యక్ష. ఇంత దారుణమైన పరిపాలన
పరిపాలన చేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది జరగలేదు అని చెప్పి వీళ్ళే కామెంట్లు ఇస్తున్నారంటే ఎంత అన్యాయమైన పరిస్థితి ఒకసారి గమనించాల్సిన అవసరం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు మాట్లాడండి, మీరు ఇస్తాను నేను చదువుతాను అధ్యక్ష. నేను చదువుతాను అధ్యక్ష, అన్ని చదువుతాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు కానీ కూర్చోమనండి, నేను అన్ని చదువుతాను అధ్యక్ష. ఆల్ రిజల్యూషన్స్ ఆర్ దేర్, ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్. ఒక్కటొకటి నేను చదువుతాను అధ్యక్ష. అన్నీ వస్తున్నాయి అధ్యక్ష, నేను చదువుతాను. కూర్చోమనండి అధ్యక్ష, నేను చదువుతాను అధ్యక్ష. ఒరిజినల్గా 2005-6 అధ్యక్ష, 2005-6 ప్రైజ్ లెవెల్స్ వచ్చేసి 10,151 కోటి అయితే ఫస్ట్ రివిజన్ల అధ్యక్ష 2010-11 వచ్చేటప్పటికి 16,000 చిల్లర కోట్లు అయితే ఆ తర్వాత 2013-14 వచ్చేసి 29,027 కోట్లు అయితే అది 2013-14 వ్యయం ప్రకారము 2010-11 క్వాంటిటీస్ తీసుకున్నారు అధ్యక్ష. వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏమంటే అధ్యక్ష, ఆ తర్వాత అధ్యక్ష మళ్ళీ సెకండ్ రివైజ్ కాస్ట్ కమిటీ చేసేటప్పటికి అధ్యక్ష 2017-18కి సంబంధించిన క్వాంటిటీస్ కానీ రేట్లు కానీ చూసుకున్నట్లయితే 55,656 కోట్లకు పెరిగింది అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష ఒక ప్రభుత్వం అంటారు, పరిపాలన అంటారు, వాళ్ళకే అనుభవం అంటారు. ఆ రోజు అన్ని సంవత్సరాల అనుభవం అనేవాళ్ళు 2016లో ఎప్పుడైతే ఒప్పితం చేసుకుంటున్నప్పుడు అధ్యక్ష ఒప్పితం చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా భూసేకరణ ఖర్చు పెరగబోతుంది. ఈరోజు ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ ఉంటారో, పునరావాసానికి గురయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళ సంఖ్య పెరగబోతుంది, వాళ్ళ ఖర్చు పెరగబోతుంది. 2013-14 సంబంధించిన కొత్త చట్టము అమల్లోకి వస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా పెరుగుతుంది. ఇవన్నీ తెలియదు అధ్యక్ష. 2014 సంవత్సరంలో మే నెల 1వ తారీఖుకి కేంద్ర ప్రభుత్వమే గుర్తించి భూసేకరణ ఖర్చు పెరగబోతుంది, పునరావాసం ఖర్చు పెరగబోతుంది, కట్టడాల ఖర్చు పెరగబోతుంది అని చెప్పినప్పుడు 2016కు వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలిస్తూ వాళ్ళకు తెలియకుండా పోయింది అధ్యక్ష. అంటే దీన్ని ఏమంటారా అధ్యక్ష? అసమర్థత అంటారా, లేకుంటే తెలియనితనం అంటారా, లేకుంటే అమాయకత్వం అంటారా అధ్యక్ష? ఏ విధంగా తెచ్చుకుంటారు అధ్యక్ష ఈ ఆర్డర్? 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు గురించి. అధ్యక్ష ఇది వాస్తవానికి ఏం జరిగిందంటే అధ్యక్ష 2013 మేము గత నెల రోజుల నుంచి అధ్యక్ష అందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నీటి వనరుల శాఖ మంత్రులు, మేము, ఇంజనీర్లు, సెక్రటరీలు అందరూ కూర్చొని మొత్తం చూసుకుంటూ పోతే అధ్యక్ష అక్కడ జరిగినది 2013-14 ఏవైతే క్వాంటిటీస్ తీసుకున్నారో అవి 2010-11 క్వాంటిటీసే వచ్చినాయి అధ్యక్ష. 2010-11 క్వాంటిటీస్ ఏవైతే తీసుకున్నారో అంటే ఎన్ని ఎకరాల భూమి అని కానీ, ఎంతమంది పునరావాసానికి గురవుతారని కానీ, లేదా ఖర్చు ఎంత అవుతుంది అనేది 2005-6 అంకెలు తీసుకున్నారు అధ్యక్ష. అంటే 2005-6లో వెన్ ద ప్రాజెక్ట్ వాజ్ ఫస్ట్ కాన్సెప్షువలైజ్, ఇనీషియల్ ఎస్టిమేట్స్ లో ఏదైతే భూమి ఉందో, ఏవైతే పునరావాసానికి గురయ్యే సంఖ్య ఉందో ఆ సంఖ్య, ఆ భూమిని మాత్రమే కట్ పేస్ట్ చేసుకుంటూ వస్తారు. మేము 2 రోజుల తర్వాత 2 రోజులు దీర్ఘంగా కూర్చొని కనిపెట్టినది 2 సంవత్సరాలు వాళ్ళు కనిపెట్టలేకపోయినారని చెప్పేసి ఈ రోజు వాళ్ళని ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇది వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ విధంగా చూసినట్లయితే ఈ రోజు అధ్యక్ష మన భూసేకరణకు గురయ్యే భూమి ఏదైతే ఉందో 2005-6 దాదాపు 95,700 ఎకరాలు ఉంది అధ్యక్ష. 2010-11కు వచ్చేటప్పటికి 95,900 ఎకరాలు, అంటే పెరుగుదల ఏం లేదు అధ్యక్ష. సేమ్ అదే కట్ పేస్ట్ చేసినారు. అదే 13-14కు వచ్చేటప్పటికి కూడా సేమ్ కట్ పేస్ట్ చేసినారు అధ్యక్ష. కానీ 2017-18కు వచ్చేటప్పటికి అది దాదాపు 1,55,465 ఎకరాలు వచ్చింది అధ్యక్ష. ఇంచుమించు 55,335 ఎకరాలు పెరిగింది అధ్యక్ష. ఎందుకు పెరిగింది ఇది అంటే ఇది కేవలం యాక్చువల్గా డీటెయిల్డ్ ఫీల్డ్ సర్వేకి పోయేటప్పటికి ఏ కాంటూర్కు ఏ భూమి మునుగుతుందని చెప్పి తేలడం వల్ల పెరిగింది అధ్యక్ష. ఇది వాళ్ళు ముందరనే పెట్టుకొని ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వమే 2014 గుర్తించినప్పుడు 2016-17 వరకు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు గుర్తించిన దాన్ని కూడా ఎందుకు చదవకుండా పోయినారనేది ఇది ఉద్దేశపూర్వకంగా అమాయకత్వమా, అసమర్థతనా, దీన్ని ఏమనాలనో ఒకసారి మనం గమనించాలి అధ్యక్ష. అదేవిధంగా పునరావాసానికి గురయ్యే సంఖ్య అధ్యక్ష ఏవైతే 2005-6 సంవత్సరం 44,500 మంది ఉన్నారో జనాభా, 2010-11 సేమ్ 44,500, 2013-14 సేమ్ 44 కట్ పేస్ట్ అధ్యక్ష. 2017-18కి వచ్చేటప్పటికి వాస్తవానికి ఎంత అంటే 80,000 మంది యాడ్ అయ్యి దాదాపు 1,00,000 మంది టోటల్ అయినారు అధ్యక్ష. అంటే ఇంచుమించు 1,00,000 మంది వస్తున్నారు. దీనివల్ల దాదాపు ఇంచుమించు అధ్యక్ష 25,000-30,000 కోట్లు వ్యయం పెరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ గమనించుకోకుండా అధ్యక్ష, చూసుకోకుండా
వాళ్ళు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన క్యాబినెట్ నోట్ అది కూడా చెప్తాను అధ్యక్ష, అది కూడా చెప్తాను ఏమేమి జరిగిందనేది. అధ్యక్ష, ఫస్ట్ 2014 అధ్యక్ష, 2014 సంవత్సరం జరిగిన ఇది క్యాబినెట్ మెమరాండం అధ్యక్ష, యూనియన్ క్యాబినెట్ ఏమని రాసింది అధ్యక్ష, దాంట్లో పేజ్ నెంబర్ 8 of 23. The present estimated cost is rupees 16,010 crores at 2010-11 price level, which is likely to increase considering time, cost overruns, inclusion of command area development and increased compensation under the right to fair compensation, transparency, land agreement. ఇది పేజ్ నెంబర్ 8 of 23 యూనియన్ క్యాబినెట్ మెమరాండం అధ్యక్ష, వాళ్ళు చెప్పినది ఇంతకుముందు నేను చెప్పినది. ఆ తర్వాత అధ్యక్ష పేజ్ నెంబర్ 9 అధ్యక్ష, bearing of all further expenses on Polavaram project and that of the authority by the central government out of the grants in aid under the scheme. Page number 9 grant in aid లో నుంచి ఇస్తామనేది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష వీళ్ళ పిఐబి రిపోర్ట్ అయిన తర్వాత అధ్యక్ష 30/9/2016 అధ్యక్ష, అంటే వీళ్ళు చేసుకున్న బ్రహ్మాండమైన స్పెషల్ ప్యాకేజ్ తర్వాత పరిణామం ఏమో చూడండి అధ్యక్ష. ఇట్ విల్ ప్రొవైడ్ అంటే ఇదెంత అధ్యక్ష, ఇది ఆఫీస్ మెమరాండము నంబర్ ఫైనాన్స్ నంబర్ 1/PF/1/2014 PT ఏమంటుంది అధ్యక్ష, వీళ్ళు చేసుకున్న ఘనకార్యం ప్రకారము ఇట్ విల్ ప్రొవైడ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ 1/4/2014 అంటే మార్పు అధ్యక్ష. ఇంకేం కావాలి అధ్యక్ష, వాళ్ళకి మెమరాండం చూపిస్తున్నాము, ఈవెన్ ఫైల్ నంబర్స్ కూడా చూపిస్తాము, ఏం డాక్యుమెంట్ కావాలి పబ్లిక్ డొమైన్ ఉంది అధ్యక్ష, ఇప్పుడు అందరూ తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత అధ్యక్ష పేజ్ నెంబర్ 4 of 24 ఆఫ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద మెమరాండం అధ్యక్ష 3.3 para cost of the irrigation component of Polavaram project assessed as on 1/4/2014 cost of the project అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష, ఇంకా ఫర్దర్ అధ్యక్ష, ఫర్దర్ వచ్చేటప్పటికి ఆ తర్వాత 2017 ఎప్పుడైతే యాక్చువల్గా వాళ్ళు క్యాబినెట్ అంటే రెండవ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారో ఆ క్యాబినెట్ నిర్ణయానికి వచ్చేటప్పటికి అధ్యక్ష పేజ్ నెంబర్ 9 of 35 అధ్యక్ష, ఫైల్ నెంబర్ 1/2 PF-1/2014 PT పాయింట్ నంబర్ 5.73 అధ్యక్ష, కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ద కాస్ట్ ఆన్ 1/4/2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బి ఫండెడ్ బై ద సెంటర్. స్కోప్ మారినా ఖర్చు ఎక్కువైనా కేంద్రము ఇవ్వదు అనేది ఇక్కడ ఉంది అధ్యక్ష. అంటే ఏం చేస్తున్నారు అని అధ్యక్ష వీళ్ళు అసలు అడ్మినిస్ట్రేషన్ అంట, పరిపాలన అంట, అనుభవం అంట. పేజ్ నెంబర్ 10 of 35 అధ్యక్ష, అడిషనల్ కాస్ట్ ఆఫ్ అధ్యక్ష 5.9 para అడిషనల్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ ఇఫ్ ఎనీ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు ద ల్యాండ్ already identified for the project and yet to be acquired but included in the assessment cost of 16,010 అంటే 2013-14 ఏదైతే 16,000 కోట్ల వ్యయం ఉందో ఆ వ్యయం లోపల వచ్చే భూమి ఏదైతే ఉందో ఆ భూమి మటుకే తప్ప ఆ భూమి దాటి ఫర్దర్ గా ఉండేది మాకు సంబంధం లేదు అంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంటర్నల్ కరెస్పాండెన్స్ లో పేజ్ నెంబర్ 31 of 35 కాస్ట్ ఎస్కలేషన్ ఇఫ్ ఎనీ విల్ బి బోర్న్ బై ద స్టేట్ గవర్నమెంట్ త్రూ ఇట్స్ ఓన్ రిసోర్సెస్. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సొంతం డబ్బులతోనే భరించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అధ్యక్ష పేజ్ నంబర్ 33 of 35 పోలవరం పాయింట్ నంబర్ 3 అధ్యక్ష ఆఫ్ పారా నంబర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ బడ్జెట్ డివిజన్ రిసీవ్డ్ ఆన్ 21/2017 ఏమంటుంది అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వుడ్ అసర్టైన్ అండ్ ఎన్ష్యూర్ దట్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ ఇఫ్ ఎనీ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద ల్యాండ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ యెట్ టు బి అక్వైర్డ్ బట్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెస్మెంట్ కాస్ట్ ఆఫ్ 16,000 crores. అంటే ఇంత క్లియర్ గా అధ్యక్ష, ఇంత క్లియర్ గా క్యాబినెట్ నోట్స్, మెమరాండము, క్యాబినెట్ డెసిషన్, ఫైల్ నంబర్లతో పాటు ఉంటే ఎందుకు అధ్యక్ష, ఎన్నిసార్లు అధ్యక్ష 58 సార్లు పోయినది ఢిల్లీకి, ఎన్నిసార్లు చెప్తారు కదా, 58 సార్లు ఏదో. ఆ తర్వాత అధ్యక్ష చివరికి అధ్యక్ష 23 డిసెంబర్ అధ్యక్ష 23 డిసెంబర్ ఏదైతే డబ్బులు రీయింబర్స్మెంట్ డబ్బులు వచ్చిందో ఆ రీయింబర్స్మెంట్ డబ్బులు ఫర్ ద లాస్ట్ టైం అధ్యక్ష ఇట్ వాజ్ గివెన్ అండర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఆ తర్వాత కొత్త క్యాబినెట్ రిజల్యూషన్ వచ్చిన తర్వాత అధ్యక్ష లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ LTIF నాబార్డు నుంచి అప్పు రూపంలో మనకు వస్తుంది అధ్యక్ష. కేంద్రం అప్పు తీసుకొని మనకి ఇస్తుంది, అంతవరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్లో వచ్చింది అధ్యక్ష. ఇది ఎప్పుడు 23 డిసెంబర్ లాస్ట్ ట్రాన్షే వచ్చింది అధ్యక్ష. ఇది వచ్చిన తర్వాత అధ్యక్ష ఇక్కడికి ఆగలేదు అధ్యక్ష. మే 8, 2017లో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. ఎవరు రాసినారు, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఒక లెటర్ రాసినారు అధ్యక్ష. ఏమని రాసినారు దాంట్లో అధ్యక్ష, యాజ్ పర్ ద డెసిషన్ పారా నంబర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లో అధ్యక్ష పారా నంబర్ 5
యాజ్ పర్ ద డెసిషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డేటెడ్ 30/9/2016 సెప్టెంబర్ 30/2016 ఓన్లీ బ్యాలెన్స్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ఆఫ్టర్ 1/4/2014 1/4/2014 తర్వాత టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ. దీంట్లో ఇంకో ప్రమాదం అధ్యక్ష, ఓన్లీ నీటిపారుదలకు సంబంధించిన కాంపోనెంట్ వరకే కడతాము, 2014 సంవత్సరం రేట్ ప్రకారమే కడతాము అని చెప్పి రాస్తూ బ్యాలెన్స్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్స్ దట్ లేటెస్ట్ ప్రైజెస్ షెల్ బి బోర్న్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ దేర్ రిసోర్సెస్. రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి అని చెప్పి మరి ఇంత క్లియర్గా రేట్. ఇంతవరకు అధ్యక్ష మొత్తం కరస్పాండెన్స్ అంతా ఎతుకుతే ఒక్క చోట కూడా అధ్యక్ష 2014 నుంచి 19 వరకు ఒక్క చోట కూడా దీన్ని అబ్జెక్ట్ చేయడం కానీ అసలు ఎక్కడి నుంచి పుట్టింది అధ్యక్ష ఇది? దీనికి ఎక్కడ అసలు దీనికి జెనసిస్ ఎక్కడ అధ్యక్ష? 8 సెప్టెంబర్ 2016 వీళ్ళు చేసుకున్న స్పెషల్ ప్యాకేజ్ ఒప్పితము. ఆ తర్వాత 30 సెప్టెంబర్ 2016 ఆఫీస్ మెమరాండం జీవో, మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం 15 మార్చి 2017. అక్కడి నుంచి మొత్తం మారిపోయి ఖర్చు అనేది కేంద్ర ప్రభుత్వం బదులు రాష్ట్ర ప్రభుత్వం తల మీద పడింది అధ్యక్ష. ఇది జరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా సభ ద్వారా మరి ప్రజలందరూ కూడా తెలియాలి అధ్యక్ష. 12/1/2018 అధ్యక్ష, 12/1/2018 అంటే 2017కు అధ్యక్ష, 2017కు ఆల్రెడీగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ తల మీద ఉండే భారం తీసి రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టి, అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీ భారం మా నెత్తి మీద పెట్టండి అని చెప్పి వీళ్ళు పరిగెత్తిపోయి అడిగి నెత్తి మీద భారం పెట్టుకున్న తర్వాత 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాస్తారు అధ్యక్ష. ఎవరికి రాస్తారు? ప్రధానమంత్రి గారికి. ఏమని రాస్తారు తెలిసిన అధ్యక్ష? యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైడ్ ఎఫ్ నంబర్ 1/2 PF1 2014 డేటెడ్ 39/2016 ఇప్పుడు ఏదైతే కోట్ చేసినాడో రివైజ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అట్ ద ప్రైజ్ లెవెల్ యాజ్ ఆన్ 1/4/2014 హ్యాస్ బీన్ సబ్మిటెడ్. అంటే 1/4/2014 ఏదైతే వ్యయం ఉందో ఆ వ్యయం మేము సబ్మిట్ చేసినాము. ఐ రిక్వెస్ట్ ద కైండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు డైరెక్ట్ ద కన్సర్న్. చూడండి అధ్యక్ష, రామాయణంలో ఉన్నాక అసలు ఉందే అని అసలు నిజంగా ఆశ్చర్యంగా అధ్యక్ష. అంటే ఇదంతా జరిగిన తర్వాత ఒక లెటర్ రాస్తారు అధ్యక్ష. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి రాస్తారు ఏమని? 2014 ఉన్న వ్యయము మీరు కన్ఫర్మ్ చేయండి, త్వరగా కన్ఫర్మ్ చేయండి, దానికి నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని అని. ఏంది అధ్యక్ష ఇది పరిపాలన? ఏంది అసలు ఇది? నాకు తెలిసి చిన్నపిల్లలకు కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు అధ్యక్ష. 2 కలిసి 5 అవుతుంది, ఏంది 4 కాలే అని వాళ్ళే చెప్తున్నారు. 2014 నుంచి పెరుగుతుందంటే వీళ్ళు ఏం పర్వాలేదు తగ్గండి అన్నారు. తగ్గించుకున్నాక తీసుకున్నారు. ఏమేమి కరస్పాండెన్స్ ఒక రిప్లై లేదు. రిప్లై లేకపోగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ తల మీద భారం అంతా మన తల మీద మోపినారు. ఎప్పుడు మోపినారు? మనం పరిగెత్తుకుంటూ పోయి అడిగితే మోపినారు మన తల మీద మోపిన తర్వాత 2018 పాత రేటు తక్కువ రేటు, ఆ తక్కువ రేటు తొందరగా కన్ఫర్మ్ చేయండి అంటారు. ఏమనాలి అధ్యక్ష? అందుకనే కదా అధ్యక్ష నేను చెప్తాను కదా అధ్యక్ష ఇది వీళ్ళతో ఎప్పుడు కూడా అధ్యక్ష వీళ్ళది ఎప్పుడు కూడా ఆర్భాటము, ఆవేశము, ఆతృతతో కూడిన అసమర్థత. ఆర్భాటము, ఆవేశము, ఆతృతతో కూడిన అసమర్థత అధ్యక్ష. ఎప్పుడైనా కానీ మనది సహనంతో కూడిన సమర్థత. ఎప్పుడైతే సహనంతో కూడిన సమర్థత అధ్యక్ష, ఇది వీళ్ళు ఆశ్చర్యకరమైన పరిస్థితి అధ్యక్ష వీళ్ళు చేసేది. ఆ తర్వాత అధ్యక్ష ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఒక్కసారి వాళ్ళు ఇది అవును ఇది కాదు అని అంటారు కదా, వాళ్ళ ప్రశ్న సమాధానాలు 2 నేనే చెప్తా అధ్యక్ష. వి విల్ గో టు 2014 నుంచి 19 మధ్యలో జరిగిన ఏదైతే అసెంబ్లీలో జరిగిన ఏవైతే సమావేశాలు జరిగిన డిబేట్ ఒక్కసారి నేను తెస్తాను అధ్యక్ష. ఇది LAQ నంబర్ 3644 3644. ఎప్పుడు అధ్యక్ష? ఇది మార్చి 13, 2018. మార్చి 13, 2018 LAQ ఏమనుంది అధ్యక్ష? LAQలో ఎవరెవరు అధ్యక్ష? ఆ రోజు LAQ క్వశ్చన్ అడిగినది ఎవరు అధ్యక్ష? సర్వశ్రీ చీర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రామలింగేశ్వరరావు రాజా గారు, వై విశ్వేశ్వరరెడ్డి. వీళ్ళు మీ ముగ్గురులో 2 ఉన్నారు అధ్యక్ష. ఇక్కడే ఏమని అడిగినారు అధ్యక్ష? ప్రశ్న ఏమని ఉందంటే దాంట్లో సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ పనుల అంచనాలను సవరించిన విషయం వాస్తవమేనా? అయితే అందుకు గల కారణాలు ఏమిటి అధ్యక్ష? ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ పనుల అంచనాలను సవరించిన విషయం వాస్తవమేనా? అయితే అందుకు గల కారణం ఏమిటి అంటే దానికి సమాధానం ఇస్తారు అధ్యక్ష. ఎవరు? అప్పటి రిటర్న్ రిప్లై అధ్యక్ష. ఏమనిస్తారంటే అవునండి, అంటే పెరిగిన అంచనాలు వాస్తవమే, అవునండి 2013-14 ధరల స్థాయిలో
1/4/2014 తేదీ నాటికి ఉన్న మిగులు పనుల కోసం సవరించి అంచనాలను రూపొందించి ఆమోదం కోసం సిడబ్ల్యూసీకి సమర్పించడం అయింది. చూడండి అధ్యక్ష, సేమ్ థింగ్ మళ్ళా ఏమని 2013-14 ధరల స్థాయిలో 1/4/2014 తేదీ నాటికి ఉన్న మిగులు పనుల కోసం సవరించిన అంచనాలు రూపొందించి ఆమోదం కోసం సిడబ్ల్యూసీకి పంపించడం అయినది. ఇంత అన్యాయం చూడండి అధ్యక్ష. రెండో ప్రశ్న అధ్యక్ష, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 2013-14 ధరల స్థాయిలో 1/4/2014 తేదీ నాటికి సాగునీటి అంశంలోని మిగిలిన వ్యయంలో 100% సమకూర్చేలా కేంద్రాన్ని ప్రభుత్వం భావిస్తుంది. తదనుసారంగా సవరించే అంచనాలు రూపొంది. అంటే ఇప్పటికి కూడా అధ్యక్ష, అంటే 2018 మార్చి కూడా ఇంత ఘోరాతి ఘోరం జరిగిన తర్వాత కూడా లెజిస్లేటివ్ ఎల్ఏక్యూలో కూడా 2013-14 అంచనాలు దానికి తగిన పెరిగిన కాస్ట్ అని అంటారు అధ్యక్ష. ఏమనాలి అధ్యక్ష వీళ్ళను? అసలు ఇంత ఆశ్చర్యంగా ఉంది. ఇది ఇంతటితో ఆగలేదు అధ్యక్ష వీళ్ళు. ఇంకోటి అధ్యక్ష, అప్పటి సమావేశాలే షార్ట్ నోటీస్ క్వశ్చన్ అధ్యక్ష. షార్ట్ నోటీస్ క్వశ్చన్ 259 డేటెడ్ 17/2018 సెప్టెంబర్ 17, 2018 అధ్యక్ష. షార్ట్ నోటీస్ క్వశ్చన్ దాంట్లో ఏమనుంది అధ్యక్ష, మన గౌరవ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అడిగినారు అధ్యక్ష. ఏమని అడిగినారు? పోలవరం ప్రాజెక్టు వివరణాత్మక నివేదికలో వ్యయం పెరిగిపోయిన విషయం వాస్తవమేనా? అయితే అందుకు గల కారణాలేంటి అంటే దానికి సమాధానం చూడండి అధ్యక్ష. ఎవరు? అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ గారు ఏమిచ్చారంటే, అవును 1610 కోట్ల మొత్తానికి 2010-11 ధరల స్థాయి వద్ద వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను 57,940 కోట్ల మొత్తానికి 2013-14 ధర స్థాయికి సవరించడం జరిగింది. ఎక్కడైనా కానీ అధ్యక్ష, కొత్త భూసేకరణ పునరావాసన చట్టం అమలు 2013-14 ధరల స్థాయిలో ప్రభుత్వ కాంట్రాక్టు ధరలు సర్దుబాట్లు వాస్తవ స్థల పరిస్థితుల ప్రకారం ప్రమాణాలు లేదా మొత్తాలతో వ్యత్యాసం మరియు కేంద్ర జల సంఘం రాష్ట్ర సిడి మొదలగు సమర్థ అధికారి నుండి అందిన ఆమోదిత డ్రాయింగులు మరియు వ్యయ పెరుగుదల ప్రధాన కారణాలు ఏమైతే అధ్యక్ష? ప్రధాన కారణం భూసేకరణ అండ్ పునరావాసం. అది లేకుండా అది బ్రీఫ్ మెన్షన్ తో మేజర్ మెన్షన్ జల సంఘము, రాష్ట్ర సిడిఓ, సమర్థత, అథారిటీ, దాని తర్వాత అన్ని అంశాలు చెప్తారు దీన్ని తప్ప. అంటే అసలు వాళ్లకు అసలు అక్కడ పరిపాలన దాంతోపాటు అధ్యక్ష ఇంకా ఏమంటే కొన్ని విషయాలు అధ్యక్ష ఏమంటే కొన్ని విషయాలు అధ్యక్ష మరి వేరే కుటుంబ సభ్యులను వీళ్ళను లాగితే బాగుండదు అధ్యక్ష, అది భావ్యం కాదు. కాకపోతే ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్లో బుచ్చయ్య చౌదరి గారు అడిగిన ప్రశ్నకు వివరణాత్మక సమాధానము 10 పేజీలు చదివినా లేదు కానీ లాస్ట్లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రులు గారు చెప్పినది వినండి అధ్యక్ష. అట్లాగే మొన్న 12 తారీఖున ఒక చరిత్రలో ఉండిపోతుందంట అధ్యక్ష. 12 తారీఖు చరిత్రలో ఉండిపోతుందంట. ఎందుకంటే ఇంకా పిల్లల మాట ఎత్తడం బాగుండదు అధ్యక్ష. లోకేష్ గారు బాబు వారి తాతగారు ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి అడుగులు వేయడం అనేది చాలా సంతోషం. ఇది చరిత్రలో ఉండిపోతుంది. ఏ ముఖ్యమంత్రికి కూడా అటువంటి అవకాశం భవిష్యత్తులో రావడం కష్టం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండాలి. అంటే ఇదంతా కూడా అధ్యక్ష అసలు ప్రశ్న బుచ్చయ్య చౌదరి గారు అడిగిన ప్రశ్న ఏమి, ఇక్కడ దేవినేని ఉమా గారు ఇచ్చిన సమాధానం ఏమనేది ఒకసారి చూడాలి అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ముఖ్యమైన విషయం అధ్యక్ష ఇంకొక ప్రశ్న 3114 అధ్యక్ష 16 మార్చి 2017 అధ్యక్ష 16 మార్చి 2017లో ఒక ప్రశ్న అధ్యక్ష. దీంట్లో అప్పటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన డిబేట్ అధ్యక్ష ఒకసారి చూడండి. అక్కడ అడుగుతున్నారు అధ్యక్ష, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చెప్తున్నారు. ఎప్పుడు అధ్యక్ష ఇది? 16 మార్చి 2017 అధ్యక్ష, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుందో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అధ్యక్ష అప్పుడు? ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ బై డిక్లేర్ టు బి ఏ నేషనల్ ప్రాజెక్ట్. సెక్షన్ 90 పాయింట్ కింద అంటే సబ్ సెక్షన్ 4 says that the central government shall execute the project and obtain all requisite clearances including environment, forest, rehabilitation, resettlement. దాంతో పాటు ముఖ్యమైన విషయం చెప్తున్నారు అధ్యక్ష అప్పటి ప్రతిపక్ష నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? వర్బాటిన్ చదువుతాను అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆన్ దట్ డేట్. అంటే
ఈ రోజు ఏమైతే మనం కనుక్కున్నాం అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు 2017 మార్చి 16వ తారీఖే బడ్జెట్ సెషన్ లో ఈ పాయింట్ లేవనెత్తినారు అధ్యక్ష. ఏమని అడుగుతున్నారు? funding of 100% of the irrigation component only of the Poravaram irrigation project for the period starting 1/4/2014 to the extent of the cost on that date అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వర్బాటిం చదువుతుంది అధ్యక్ష. The Polavaram project authority will also assess out of the cost of the irrigation component as on 1/4/2014 in consultation with Department of Expenditure అని చెబుతూ ఏమంటున్నారంటే, మీరు పరిమితం అవుతుండారు కదా, దీనికి ఏ విధంగా మీరు పరిమితం అవుతుండారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడిగితే అప్పటి స్పీకర్ గారు అధ్యక్ష, స్పీకర్ గారు ఏమంటారంటే, ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారంటే అధ్యక్ష వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్తే అప్పుడు స్పీకర్ గారు ఏమంటున్నారు, ఎస్ యూ ప్లీజ్ కంక్లూడ్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అధ్యక్ష పవర్ కాంపోనెంట్ మరియు డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ సంబంధించి మేము చేయడం లేదు, మీకు డబ్బులు ఇవ్వడం లేదు, అవి కాకుండా మరో 500 కోట్లు ఏవైతే మీరు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి మీరు ఖర్చు పెట్టినారు, ప్రధానంగా ఒకటి రాష్ట్రం విడిపోయిన ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పైన మీరు ఖర్చు చేశారంటే అప్పుడు స్పీకర్ గారు ఏమంటున్నారు, మినిస్టర్ గారు అని అప్పుడు కట్ చేయడం జరిగింది అధ్యక్ష, మైక్ కట్ చేసినారు. అంటే 2017 జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా అధ్యక్ష, కంటిన్యూషన్ ఆఫ్ ద డిస్కషన్ అధ్యక్ష, వర్బాటిం నేను చెప్తాను ఏమని అధ్యక్ష. ఇంకొకటి వీళ్ళు అంటూ ఉన్నారు, ఇవాళ గోదావరి కృష్ణా నదులు అనుసంధానం అంటున్నారు, ఇది జరిగితే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ 172 కిలోమీటర్లలో 144 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు పుణ్యాన కాలువ పూర్తయింది కాబట్టి జరిగింది. అంటే 172 కిలోమీటర్లలో ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లుగా 144 కిలోమీటర్లు రైట్ మెయిన్ కెనాల్ అప్పుడే పూర్తయింది కదా అని చెప్పి డిస్కషన్ లో చెప్పడం జరిగింది అధ్యక్ష. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అధ్యక్ష ఏమంటున్నారు అధ్యక్ష, ఇది నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన నిన్నటి కేబినెట్ తీర్మానానికి సంబంధించిన దీంట్లో వీరు చెప్పిన మాటలు ఏంటో తెలుసా అధ్యక్ష? ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2000. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పినారు అధ్యక్ష, ఏమని మీరు తప్పు చేస్తున్నారు, దీని అర్థం మీకు తెలుసునా? ఆ రోజు వాస్తవానికి నాకు తెలిసి ఆ రోజు అసలు మీరు ఇంగ్లీష్ చదివినారా, ఇంగ్లీష్ మీకు అర్థమవుతుందా అని చెప్పి అడిగినది కూడా ఆ రోజు జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీరు ఒప్పుకున్న దానికి క్యాబినెట్ రిజల్యూషన్ మీకు అర్థమైందా, కేంద్ర క్యాబినెట్ మీరు పరిమితం అవుతున్నారని చెప్పి 2016 మార్చు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష మనకు అర్థమయ్యేది ఒకటే, చాలా అసలు దీన్ని అవివేకం అనాలనా, అసమర్థత అనాలనా, లేకుంటే అసలు అనుభవం అనేది మర్చిపోవడం అనాలనా, మొత్తం మీద రాష్ట్రానికి ఇన్ని ఇబ్బందులు తెచ్చిపెడితే ఈ రోజు మళ్ళా ఈ ప్రభుత్వము ఈ ప్రాజెక్టును పూర్తి చేసేదానికి పోయి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని, మంత్రి గారిని, వివిధ శాఖలు సంబంధిత శాఖల మంత్రి గారిని అందరినీ కూడా అడిగిన తర్వాత అధ్యక్ష ఈ రోజు మళ్ళీ 2017-18కి సంబంధించిన వ్యయం ఏదైతే ఉందో దాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి, లేదా భూసేకరణ పునరావాసం చేసేది చాలా ఇబ్బంది అని చెప్పి వాళ్ళందరికీ విన్నవించుకుంటూ 4,000 చిల్లర కోట్ల అధ్యక్ష, 4,000 చిల్లర కోట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్మెంట్ రావాల్సి ఉందో ఈ మధ్యలోనే దాదాపు 2,300 కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని రీయింబర్స్మెంట్కు వాళ్ళు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు ఒక్క విషయము సభకు కానీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎప్పుడు కూడా మేమే గొప్ప అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటారు కదా అధ్యక్ష, అవసరం లేదు అధ్యక్ష. ఏదైనా కానీ మనకున్న స్తోమత కొద్దీ, మనకున్న శక్తి కొద్దీ ఒక కమిట్మెంట్తో, కన్విక్షన్తో ముందుకు పోతే, సింప్లిసిటీతో ముందుకు పోతే ఆటోమేటిక్గా కన్విక్షన్తో, సింప్లిసిటీతో ముందుకు పోతే అన్ని సాధించేదానికి ఉంది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు ఉదాహరణకు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందంటే, ఈ ప్రభుత్వము ఒక చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం. క్లిష్టమైన పరిస్థితి, ఎట్లాంటి క్లిష్టమైన పరిస్థితి అధ్యక్ష? మొత్తం అప్పుల భారం, పెండింగ్ బిల్లులు, టెండర్లు, దానికి ఫైనాన్షియల్ టైఅప్ లేదు, దానికి శాంక్షన్ లేదు, ఒక డబ్బులు దానికి సమకూర్చినది లేదు, టెండర్లు చేసినారు అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో నుంచి ఈరోజు మార్చి నెలకంతా మళ్ళా కోవిడ్ వలన మళ్ళా ఇన్ని ఇబ్బందులు కలిగి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా, వెదర్ మేనిఫెస్టో కానీ, లేదా ఇచ్చిన మాట కానీ, వెదర్ ఇట్ ఈస్ వెల్ఫేర్ కానీ, వెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ వర్క్స్ కానీ, వెదర్ ఇట్ ఇస్ ఇరిగేషన్ వర్క్స్ కానీ, ఇవన్నీ ఎంతో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఒక విషయం మీకు అంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, ఎంత కమిట్మెంట్తో పోతుందనే దానికి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ సభకు కూడా. 2013 సంవత్సరం అధ్యక్ష, 2013 సంవత్సరంలో
భారతదేశం మొట్టమొదటిసారిగా మార్స్ అనే ప్లానెట్లో ఒక శాటిలైట్ పెట్టాలని చెప్పి నిర్ణయించింది అధ్యక్ష, పూనుకునింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, ఈ ఉదాహరణ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కమిట్మెంట్తో పనిచేస్తుంది ఈరోజు అని సభ ద్వారా ప్రజలకు తెలిసేదానికి మీ ద్వారా అధ్యక్ష. 2013లో మార్స్ అనే ప్లానెట్కు శాటిలైట్ పెట్టాలని చెప్పి భారతదేశం అనుకుంది అధ్యక్ష. అయితే మార్స్ వరకు పోయి శాటిలైట్ని అక్కడ పోయి పెట్టాలంటే చాలా విపరీతమైన శక్తి గల రాకెట్ కావాలి. ఆ రాకెట్ అంత శక్తి ఇంతవరకు మన దగ్గర లేదు. ఆ శక్తి ఉండేది కేవలం ఒక అమెరికా, ఒక రష్యా అట్లాంటి 2-3 దేశాల దగ్గర మాత్రమే. ఆ వ్యయం కూడా విపరీతమైన వ్యయం కాబట్టి భారతదేశం మనము ఆ వ్యయం పెట్టగలుగుతామా లేదా అని తప్పుడు మన సైంటిస్టులు అధ్యక్ష, మన సైంటిస్టులు ఇస్రోలో ఆలోచన చేసి వాళ్ళు మొట్టమొదటిసారిగా అధ్యక్ష స్లింగ్ షాట్ టెక్నాలజీ అనేది ఒక టెక్నాలజీ కనిపెట్టినారు అధ్యక్ష. మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీ వాడిన అధ్యక్ష. అంటే PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని ఒక చిన్న రాకెట్ ఏదైతే మనం కనిపెట్టినామో ఇండిజినియస్ రాకెట్ అధ్యక్ష, ఆ ఇండిజినియస్ రాకెట్ ద్వారా ఫస్ట్ శాటిలైట్ను తీసుకుని అధ్యక్ష మన అర్త్కు సంబంధించిన ఆర్బిట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆర్బిట్లో పెట్టిన తర్వాత ఎట్లయితే మనం రాయిని ఇట్లా తిప్పుతాం కదా అధ్యక్ష రౌండ్గా, మన భూభాగం చుట్టూ రాకెట్ మాదిరి 7 సార్లు తిప్పి అధ్యక్ష, 7 సార్లు తిప్పిన తర్వాత ఆ తిరగడం వలన ఏదైతే దానికి శాటిలైట్కు మొమెంటం వస్తుందో, శక్తి వస్తుందో, ఆ శక్తి తర్వాత మార్స్ వైపు విసరడం జరిగింది అధ్యక్ష. అంటే ఏ రోజు అధ్యక్ష, యాక్చువల్గా 30 నవంబరు 2013 మొదలైతే జర్నీ, అంటే ఫస్ట్ అధ్యక్ష 5 నవంబర్ 2013 నవంబర్ 5 మన రాకెట్ తీసుకుపోయి మన ఉపగ్రహాన్ని మన ఆర్బిట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష, అర్త్ ఆర్బిట్లో. అక్కడి నుంచి 30 నవంబర్ అధ్యక్ష 25 రోజులు 7 సార్లు మన భూభాగానికి తిరిగిన తర్వాత, ఆ తర్వాత 30 నవంబర్ మళ్ళా మార్స్ వైపు వదిలితే అది 7 సార్లు తిరిగిన దానివల్ల ఎంత శక్తి అయితే వచ్చిందో ఆ శక్తితో 298 రోజులు అధ్యక్ష, 298 రోజులు అదే ఉపగ్రహము అది మార్స్ వైపు ట్రావెల్ అయ్యి కరెక్ట్ మార్స్ ఆర్బిట్లో కూర్చొని ఇది భారతదేశం సాధించిన ఘనత అధ్యక్ష. ఇది ఎంతటితో సాధించారంటే అధ్యక్ష, కేవలం 400 కోట్లు, 200 చిల్లర కోట్లు ఉపగ్రహానికి, 150 కోట్లు రాకెట్కు, 400 కోట్లు ఆ రోజు అధ్యక్ష. నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ అమెరికా, ప్రపంచంలోనే గొప్ప ఇది. వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష ఆ రోజు, బ్రూస్ జాకోస్కీ అనేత ఆయన, ఐఎమ్ ఇంప్రెస్డ్ బై ఇండియాస్ మిషన్ సో ఫార్, భారతదేశము అసలు ఈ విధంగా స్లింగ్ షాట్ టెక్నాలజీ తర్వాత పంపించగలిగానంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను, అభినందిస్తున్నాను. పైగా ఆయన ఏమన్నా అంటే వీళ్ళు ఎంత తక్కువ ఖర్చుతో చేసినారు, ఈ తక్కువ ఖర్చుతో మామూలుగా మాకు హాలీవుడ్లో ఒక సినిమా చేసే ఖర్చు కంటే కూడా తక్కువ ఖర్చుతో చేసినారు, ఇది చాలా అభినందనాయకం అని చెప్పి అటువంటి కమిట్మెంట్తో, అటువంటి కష్టంతో ఈరోజు అధ్యక్ష అటువంటి భక్తితో, శ్రద్ధతో, పరిపాలన శ్రద్ధతో ఈరోజు ప్రతి విషయం పరిపాలనలో కానీ ప్రాజెక్టులలో కానీ ముందుకు పోతున్నారని చెప్పి ఈరోజు గర్వంగా మీకు సభకు తెలియజేస్తా ఉన్నాయి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే సహజంగా ఏమవుతుంది, మనమే చెప్తేనేమో మనది మనం చెప్పుకున్నామని అంటారు, ప్రతిపక్షమేమో ఏం చేసినా తప్పని అంటారు. ఇతర ఎవరన్నా పొలిటికల్ పార్టీలు ఉంటే కనీసం ఎవరన్నా కానీ మంచిని మంచి, చెడుపుని అనే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ఈ 2 పార్టీలు ఉన్నాయి అధ్యక్ష. అయినా కూడా సభకు కానీ సభ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇండియా టుడే అధ్యక్ష 1.5 సంవత్సరం పాలనలో ఏం సాధిస్తున్నామంటే చెప్తాను అధ్యక్ష. ఇండియా టుడే వాళ్ళు నవంబర్ 27, 2020 అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఇండియా టుడే MDRA అధ్యయనంలో బెస్ట్ పర్ఫార్మింగ్ పెద్ద రాష్ట్రాలలో బెస్ట్ పర్ఫార్మింగ్ రాష్ట్రాలు ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. గర్వంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు, 2018లో మనం 10వ స్థానంలో ఉంటే 2019లో మనం 8వ స్థానంకి వస్తే 2020కి 7వ స్థానంకి వచ్చిన మాట ఈరోజు మీకు తెలియజేస్తా. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక స్టెప్, ఒక స్థానం ముందుకు వస్తున్న మాట అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన ఇండియా టుడే MDR సర్వే ప్రకారం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టేట్, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎకానమీ అండ్ టూరిజం అధ్యక్ష మనము ఓవరాల్గా అన్ని విధాలుగా చూసుకుంటే మనము 2వ ర్యాంక్లో ఉన్నాం అధ్యక్ష. మేనేజ్మెంట్లో చూసినట్లయితే, పరిపాలన చూసినట్లయితే 3వ ర్యాంక్ అధ్యక్ష. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ 7వ ర్యాంక్ అధ్యక్ష. అదేవిధంగా మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టేట్ అధ్యక్ష. దాని తర్వాత దేశంలో ఆరోగ్య బీమా పొందుతున్న వాళ్ళని చూస్తే అధ్యక్ష ఏపీలోనే ఎక్కువ,
మొత్తం దేశంలో ఆరోగ్య బీమా 12.9% గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఆరోగ్యశ్రీ ద్వారా అధ్యక్ష 76.1% అధ్యక్ష. మొత్తము భారతదేశంలో అధ్యక్ష 8.9% అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 55.9% అధ్యక్ష. ఇది చాలా మనం గర్వంగా చెప్పుకునే విషయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష విద్యుత్ రంగ సేవల్లో అధ్యక్ష విద్యుత్ రంగ సేవల్లో వివిధ రాష్ట్రాలతో సంతృప్తి వ్యక్తం చేసిన వినియోగదారుల శాతం చూసినట్లయితే అధ్యక్ష మొదటి స్థానంలో గుజరాత్ ఉండగా, రెండవ స్థానంలో పంజాబ్ ఉండగా, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నమాట కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కరోనా పరీక్షల్లో అధ్యక్ష ఏపీ మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష. మొత్తము ప్రతి 10 లక్షల మంది జనాభాలకు అధ్యక్ష 1,20,000 మంది అధ్యక్ష. పాజిటివిటీ రేట్ చూసినట్లయితే అతి తక్కువ అధ్యక్ష 11.6, రికవరీ రేట్ చూస్తే అతి ఎక్కువ అధ్యక్ష 92, మరణాల రేటు చూస్తే భారతదేశంలోనే అతి తక్కువ అధ్యక్ష 0.83 మాత్రమే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనము సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం అని చెప్పి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రం కూడా అభినందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి స్టడీ చేసిన పోయిన మాట కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. టీబీ నిర్మూలనలో ఏపీ 2వ స్థానంలో ఉంది అధ్యక్ష. స్వచ్ఛ భారత్ రాష్ట్రానికి మరో 2 జాతీయ అవార్డులు అధ్యక్ష. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ 2 మరి అవార్డులు పురస్కారాలు రావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకు ఏపీ దేశానికే ఆదర్శం అన్నారు అధ్యక్ష విద్యుత్ పథకంలో. అదేవిధంగా అధ్యక్ష మనకు గ్రామీణ ఉపాధిలో అధ్యక్ష మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంబర్ 1 స్థానంలో ఉన్న అధ్యక్ష. హర్యానాలో 1005 మంది అయితే, కేరళలో 2014 మంది అయితే, గుజరాత్లో 6,376 మంది అయితే అధ్యక్ష ఉపాధి పొందిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 10 లక్షల మంది ఉపాధి పొందిన వాళ్ళ విషయం ఒక్కసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకు వైఎస్ఆర్ జిల్లాకు కానీ మరి నదుల పునర్జీవన జల సంరక్షణ విషయంలో ఉత్తమ పురస్కారం రావడం కూడా ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒకవేళ చూసుకున్నట్లయితే ముఖ్యమైన పురస్కారాలు కానీ అవార్డ్స్ కానీ చూసినట్లయితే అధ్యక్ష ఎక్కడ చూసినా కూడా దాదాపు 1.5 సంవత్సరంలో అధ్యక్ష వాళ్ళు ఎప్పుడో ఒకటి అధ్యక్ష మొత్తం 2014 నుంచి 19 సంవత్సరానికి ఒకటి వస్తే దానికి పండగ పూలు చల్లుకోవడము, పసుపచ్చ పూలు చల్లడము, అసలు నీళ్లలో ఈత కొట్టడము రకరకాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇన్ని వచ్చి కూడా అధ్యక్ష పాపులర్ సీఎంల లిస్ట్ చూద్దాం అధ్యక్ష. మోస్ట్ పాపులర్ సీఎం లిస్ట్ చూసినట్లయితే వైఎస్ జగన్ ర్యాంక్ యాజ్ 3rd బెస్ట్ పర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అధ్యక్ష. ఫస్ట్ లో ఆదిత్యనాథ్ ఉండగా, 2 కేజ్రీవాల్ ఉండగా, 3 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పాపులర్ సీఎంల లిస్ట్ అధ్యక్ష పాపులర్ సీఎంస్ ఒడిశా నంబర్ 1 నవీన్ పట్నాయక్ అయితే, ఛత్తీస్గఢ్ నంబర్ 2 అయితే, కేరళ నంబర్ 3 అయితే, నంబర్ 4లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష ఏ రాష్ట్రంలో సొంత రాష్ట్రాలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అధ్యక్ష సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రజాదరణ అంటే వాళ్ళ రాష్ట్రం ఇవన్నీ ఇంతకు ముందు చెప్పినది 3-4 మొత్తం దేశవ్యాప్తంగా అధ్యక్ష. సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రజాదరణ చూసినట్లయితే అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష నంబర్ 1 ఇన్ ద కంట్రీ 87%తో ఉన్నాడు అధ్యక్ష. 2వ స్థానం అధ్యక్ష 87% నంబర్ 1 ఉండగా 2వ స్థానము కేజ్రీవాల్ గారు 63% అంటే 24% తేడాతో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు పోలీసింగ్ చూసినట్లయితే అధ్యక్ష శాంతి భద్రతలు ఏపీ క్రైమ్ రేట్ అన్నిటికంటే తక్కువ అధ్యక్ష. క్రైమ్ రేట్ తక్కువ. పోలీసుకు సంబంధించి స్కాచ్ అవార్డ్స్ చూసినట్లయితే అధ్యక్ష దాదాపు స్కాచ్ అవార్డ్స్ అధ్యక్ష చూసినట్లయితే 83 అవార్డ్స్ ఇస్తే అధ్యక్ష 83 పురస్కారాల్లో 48 పురస్కారం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అందుకుంది అధ్యక్ష. ఇవన్నీ చూసిన తర్వాత అధ్యక్ష కమిట్మెంట్తో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, దేశభక్తితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మనము ప్రతిపక్షాన్ని కోరేది ఒకటే అధ్యక్ష ఏదైనా కానీ ఒక మంచి సూచన మంచి సలహా ఇవ్వండి కానీ కేవలం ఏదో ఒకటి పాలకపక్షాన్ని ప్రభుత్వాన్ని ఏదో ఒకటి రిమార్క్ చేసి పబ్లిక్ దృష్టిలో ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసి అభద్రత క్రియేట్ చేసి పోలవరం జరగడం లేదు పెట్టడం లేదు అన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది అన్నీ జరుగుతున్నాయి, అన్ని కాంటూర్లు హైయెస్ట్ కాంటూర్ డిజైన్ ప్రకారం కట్టడం జరుగుతుంది. ఏ ప్రాజెక్టుకు దర్శనం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మొత్తము భూసేకరణను పట్టి స్లోగా డ్యాంలో నీళ్లు పెంచుకుంటూ వస్తారు అధ్యక్ష. కాబట్టి హైయెస్ట్ కాంటూర్ ఇన్ ద డిజైన్ ఎంత ఉందో ఆ డిజైన్ ప్రకారం ఆ కాంటూర్ ప్రకారము త్వరలోనే అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ జాతికి అంకితం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.